హుజూర్నగర్లోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు। ఈ సందర్భంగా బుధవారం రోజున హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఆయన పరిశీలించారు। మొదటి దశలో కేవలం 1000 మంది లబ్ధిదారులను మాత్రమే ఖరారు చేస్తున్నామని, నిజమైన అర్హులకే ప్రాధాన్యమిచ్చి ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు। అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆదర్శ గృహ కాలనీ ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు। అవసరమైతే అదనపు సమయం కూడా పనిచేసి వచ్చే ఒక వారంలో అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు। లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అర్హత లేని వారికి ఈ జాబితాలో పేరు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు। సుమారు 70-75% పూర్తయిన తర్వాత మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మరి నా మీద కక్ష సాధింపునో లేకపోతే హుజూర్నగర్ అభివృద్ధి కావద్దనో మరి ఏ విషయంతో కానీ 70-75 పూర్తయిన ఇళ్ళని పూర్తిగా ఆపేశారు। మీరందరూ కూడా మరి ఇక్కడ అందరికి కూడా ఈ విషయం వాస్తవం అని తెలుసు। నేను ఈసారి డిసెంబర్ 7, 2023లో మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఇది నేను హౌసింగ్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఈసారి 75 కోట్లు మంజూరు చేయించినాం। దాంతో ఇప్పుడు ఈ ఫ్లాట్లు పూర్తి అయ్యే స్టేజ్కి వస్తున్నాయి। మీరే చూస్తున్నారు ఎన్నిసార్లు వచ్చిపోతున్నామో వీడికి చూడడానికి। నాకు రాష్ట్ర జాతీయ స్థాయి ఎన్ని బాధ్యతలు ఉన్నా మరి ఇది ఒకనాడు ఒక కళగా మొదలుపెట్టుకున్నాం। అది అసలు పూర్తయిద్దో లేదో కూడా ఎవరికి తెలియదు। ఆ తర్వాత మరి ఒక రాజకీయ దురుద్దేశంతో ఈ పనులు ఆపేసినాం। మళ్ళీ మేము అధికారులు వచ్చి తిరిగి మొదలుపెట్టినాం। ఇప్పుడు తుది దశకు వచ్చింది। మరి ఇన్ని దఫాలుగా నేను రావడానికి కారణం ఏంటంటే ఇదిగా త్వరితగతిన ఇండ్లు పూర్తి చేయాలి, అదేవిధంగా కొంత కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి। 2000 ఇండ్లు అంటే ప్రతి ఇంటికి 4 తీసుకున్న యావరేజ్గా పెద్దలు పిల్లలందరూ తీసుకున్న ఒక 7-8 వేల మంది ఇక్కడ నివసించడానికి అనుగుణంగా ఇది మొత్తం మోడల్ కాలనీ తయారు చేస్తున్నాము। ఈ నెల 25వ తారీఖు, ఈ నెల 14వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ మోడల్ హౌసింగ్ కాలనీని ప్రారంభోత్సవం చేయడానికి ఆహ్వానించడం జరిగింది। మరి